హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. 7 శనివారాల పూజను నేను స్టార్ట్ చేశానండి. పూజ విధానం సింపుల్ ప్రాసెస్లో ఈ పూజను ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ 7 శనివారాల కథకి ఒక బుక్ అనేది దొరుకుతుందండి, లేకపోతే గూగుల్లో పీడిఎఫ్స్ కూడా ఉంటాయండి. వాటిని డౌన్లోడ్ చేసుకొని వాటి కథ చదువుకోవచ్చు. దాంట్లో అష్టోత్తరం, గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరం, ఆచమనం, ఇలా ప్రతిదీ కూడా పూజా విధానం కూడా బుక్లో అన్నీ ఉంటాయండి డీటెయిల్గా. అలానే ముందు రోజు పూజ ఎలా చేసుకోవాలని ముందు రోజు ఇల్లుని శుభ్రపరచుకోవాలండి. అలానే తర్వాత రోజు వేకువజామున 4 గంటలకు లేచి తలకు స్నానం చేసి శుభ్రంగా మనం పూజ చేసుకునే ప్లేస్ని కూడా కొంచెం శుభ్రపరచుకోవాలి. పసుపు రాసి అక్కడ ముగ్గు వేసుకోవాలి. అలానే ఒక పీటను తీసుకొని పీటను కూడా శుభ్రంగా పసుపు రాసి దానిపైన ముగ్గు వేసి అలానే కుంకుమ, అలానే బియ్యం పిండితో బొట్లు కూడా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒక పసుపు క్లాత్ని తీసుకొని పటం పెట్టే దాని కింద వేసుకోవచ్చు, లేదా పీట మొత్తం కూడా వేసుకోవచ్చు పసుపు క్లాత్ని. అలానే పటాన్ని కూడా శుభ్రపరచుకొని అలానే చందనంతో కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. దీనికి మస్ట్ అండ్ షుడ్ ఈ పూజకి ఇంపార్టెంట్ ఏంటంటే తులసి మాల అనమాట. తులసి మాల కానీ తులసి దళాలు కానీ ఉంటే పువ్వుల దండలు వేసుకొని తులసి దళాలతో పూజ చేసుకోవచ్చు. లేకపోతే తులసి మాల దొరికితే తులసి మాలను కూడా పటానికి వేసుకోవచ్చు. అలానే మనకు నచ్చిన పువ్వులతో అలంకరించుకోవచ్చు. ఇంకేంటంటే పిండి దీపాలను తయారు చేసుకోవాలి. ఎలా ఫస్ట్ నుండి 6వ వారం వరకు 2 పిండి దీపాలు పెట్టుకోవాలి. తర్వాత 7వ వారం 7 పిండి దీపాలు పెట్టుకోవాలి. దీనికంటే 7 వారాలు చేస్తూ ఆయనకి వడ్డీ అంటే ఇష్టం కదండి. అలానే 8వ శనివారం కూడా చేసుకోవాలి. ఈ పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ కొంచెం బియ్యం పిండిని తీసుకొని దాంట్లో అరటిపండు గుజ్జును వేసి నెయ్యి పాలతో కలుపుతూ ఒక ముద్దలా చేసుకొని 2 ముద్దలను తీసుకొని ఒక దీపాలకు పిండి ప్రమిదలుగా చేసుకోవాలండి. దీనికి వేసే ఒత్తి ఏంటంటే 7 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని పెట్టుకొని అలానే దాంట్లో నెయ్యితో ఈ 2 దీపాలు పెట్టుకోవాలండి. దాంతోపాటు శనీశ్వర స్వామికి కూడా 2 ప్రమిదలు అనేది వేరేగా తీసుకొని దానికి కొంచెం చందనము పొట్లు పెట్టుకొని అలానే దాంట్లో కొబ్బరి నూనె ఇంకేదైనా నూనెలు వేసుకొని 2 దీపాలు పెట్టాలండి. అలానే వినాయకుడిని కూడా తయారు చేసుకోవాలండి. దీన్ని విగ్రహం పెట్టుకోవచ్చు, లేకపోతే దీన్ని పసుపుతో తయారు చేసిన వినాయకుడిని అయినా పెట్టుకోవచ్చు అనమాట. అలానే దీనికి ఏంటంటే 2 తాంబూలాలు పెట్టాలి. 2 తాంబూలాలు పెట్టిన తర్వాత ఒక కొబ్బరికాయను కూడా కొట్టి ప్రసాదంగా పెట్టాలి. దీనికి మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే ఇంకా కలసం ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. కలసాన్ని ఏంటంటే నీటిలో కొంచెం పసుపు, కుంకుమ, అలానే కొంచెం ఇలాచీలు వేసి దానిపైన పువ్వు పెట్టుకొని కలసాన్ని పెట్టుకోవచ్చు. అలానే ప్రసాదాలుగా మనకు నచ్చినవి పులిహార, పాయసం ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. దీనికి ఇంకా ఏంటంటే పానకం, వడపప్పు, పాలు, బెల్లం ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చండి. నేను పానకాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం బెల్లాన్ని ఇలాచీని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పానకాన్ని కూడా తయారైన పానకాన్ని దేవుడికి సమర్పించాలి. సమర్పించిన తర్వాత ఫస్ట్ ఏంటంటే వినాయకుడు పూజ చేసుకోవాలి. వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకొని కథ చదవాలి. అంతే ఈ పూజా విధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.